జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవంతంగా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ విశాఖలో 2 బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ కూడా తనదైన మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల ప్రచారంలో పవన్కు అలాగే అభిమానులకు ఒక భరోసాని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా పెందుర్తి నుంచి అక్కడ తాజా పరిస్థితి మరి కాసేపట్లో ఏ విధంగా జరగబోతుందనే దానికి సంబంధించి మా ప్రతినిధి నేతాజీ లైవ్లో వివరాలు అందిస్తారు. నేత చెప్పండి. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో అవిశ్రాంతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఎండ దెబ్బకు గురయ్యారు. అయినప్పటికీ కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. ప్రజల కోసం నేను పార్టీని పెట్టాను, ప్రజల కోసమే నేను ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ నిన్న పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోకుండా తెనాలి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. విశాఖ జిల్లాలో ముందుగా అనకాపల్లి, ఆ తర్వాత పెందుర్తి, ఈ 2 బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. గాజువాక బహిరంగ సభల్లో కూడా పాల్గొనాల్సి ఉండింది, కాకపోతే పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో గాజువాక తర్వాత పాల్గొనబోతున్నారు. రేపు ఇక ఆయన తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఈ 3 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. నిన్ననే పవన్ కళ్యాణ్తో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన కొడుకు, అన్న కొడుకు ఎవరైతే రామ్ చరణ్ ఉన్నాడో, రామ్ చరణ్ నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ని కలిశారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఇవాళ విశాఖపట్నంకి రాబోతున్నారు. ఇద్దరు కూడా అనకాపల్లి, పెందుర్తి బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి ఈ నెల 9 వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఈ 9వ తారీఖు వరకు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానంటూ రామ్ చరణ్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ని ఒకటే అడుగుతున్నారు, నేను జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. ఎప్పుడైతే జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా రామ్ చరణ్ని తీసుకురావాలి ప్రచారానికి అని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారో అప్పుడే వాళ్ళ వినతిని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ నిన్న విజయవాడకు చేరుకున్నారు. ఈ రోజు ఇద్దరూ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి చేరుకుంటారు. 2 బహిరంగ సభల్లో కూడా ఇద్దరు ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు, మీ ముందు 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి జనసేన, ఇంకోటి వైసీపీ, మరొకటి టీడీపీ. ఈ 3 పార్టీల్లో మీకు నచ్చిన పార్టీని మీరు ఎంచుకోండి అంటూ ప్రజల్ని అడుగుతున్నారు. అలానే తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నదాతలకు సంబంధించి 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫైల్ ఇదే ఉంటుంది, దాని మీద నేను సిగ్నేచర్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలానే కర్షకులకు సంబంధించే ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ఆడపడుచులకు సంబంధించి రేషన్కు బదులుగా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, రాజకీయంగా 33% రిజర్వేషన్లు, నిరుద్యోగులకు సంబంధించి 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోగా భర్తీ చేస్తా అన్నారు. అలానే తనలాగా 10వ తరగతి వరకు చదివిన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా నేను తీసుకుంటాను, 25,000 స్పెషల్ పోలీస్ కమాండర్లుగా వారికి అవకాశం కల్పిస్తానని నిరుద్యోగుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క మాట చెప్తూ వస్తున్నారు ప్రతి చోట, నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. రెల్లి కులస్తులు ఎవరైతే ఉంటారో వారు మానవుల చెత్తను ఊడ్చిపారేస్తారు, నేను రాజకీయాల్లో ఉన్న చెత్తను ఊడ్చడానికే రెల్లి కులాన్ని స్వీకరించాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. రాజకీయంలో ఉన్న చెత్త చెదారం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఊడ్చి పాడేస్తారు అన్నట్టుగా జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చూస్తే పవన్ కళ్యాణ్ దాదాపు 53 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రతి బహిరంగ సభలో కూడా ప్రజలు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. అఖండ విజయాన్ని కట్టబెడతాం అన్నట్టుగా జన సైనికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు మాత్రం ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తమ సొంత ఖర్చులతోటే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. జన సైనికులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము రోజు కూలికి వెళ్ళి వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఖర్చులుగా పెట్టుకునే వస్తున్నాం. ఇతర పార్టీల్లాగా బీరు బాటిళ్లకో, బిర్యానీ ప్యాకెట్లకో ఆశపడే వాళ్ళు జన సైనికులు కాదు, సొంత ఖర్చులతోటే వస్తారన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖకు అమలాపురం నుంచి వచ్చిన జన సైనికుడు ఉన్నాడు. తిన కూడా 3 రోజులు కూలికి వెళ్ళాడంట. ఆ వచ్చిన డబ్బుతోటే ఇక్కడికి వచ్చారు. ఈరోజు పెందుర్తి
బహిరంగ సభ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పాల్గొంటారు కాబట్టి ఆ బహిరంగ సభలో పాల్గొనేందుకు 3 రోజుల పాటు ఆయన కూలికి వెళ్ళాడు. వచ్చిన డబ్బుతోటే ఇక్కడికి వచ్చాడు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అమలాపురం నుంచి వచ్చా అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం ఏంటి? లేదు సార్, ఆయన ఏంటంటే అన్ని వదులుకుని ఈ ఒక్క రాజకీయాల్లోకి సార్ అది ఆయన ఉన్న ఈ రోజులో ఆయన ఈ రాజకీయాలు ఇవన్నీ నాకు అనవసరం అనుకుంటే ఈ రోజు కోట్లు సంపాదించుకోవచ్చు సార్. కానీ ఏంటంటే ఆయన అన్ని వదులుకుని ఈ ఒక్క అవినీతి రాజకీయాన్ని అంతరిందామని చెప్పి మన రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందకరం సార్. కానీ ఏంటంటే నాకు చాలా బాధ కలుగుతుందండి. ఆయన హెల్త్ బాగోపోయినా సరే అయినా సరే ప్రజల కోసం కష్టపడుతుంది. ఏ నాయకుడు చేస్తున్నారండి? ఒక చిన్న కోడి కత్తి దిగితేనే హాస్పిటల్ చుట్టూరు తిరిగి దానికోసం ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకులకే వాల్యూ ఉందండి. కానీ ఏంటంటే మీకు డబ్బులు ఇస్తుంటే గుర్తింపు చేస్తున్నారు తప్ప అవినీతి లేని రాజకీయం తెద్దామని చెప్పి ఈయన రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఆయన గుర్తించబడడం అది మన కర్మ అండి. కానీ ఏంటంటే ఒక్కసారి అవకాశం చూద్దామండి. ఎందుకంటే ఈయన ఏసీ రూమ్లో పడుకుని కోట్లు సంపాదించుకోవచ్చు, అవి ఏం అవసరం లేదు. నేను ఒక జనాలకే మంచి చేద్దామని చెప్పి ఒక రెల్లు కులం ఎంచుకుని ఆయన కులాన్ని కూడా ఆయన కాదనుకుని ఆయనకి అసలు క్యాస్ట్ బిల్లింగే లేదండి. కానీ ఏంటంటే కొంతమంది అవినీతి నాయకులు క్యాస్ట్ బిల్లింగ్ లేపి ఏదో చేస్తున్నారు. కానీ అదంతా కరెక్ట్ కాదండి. ఏంటంటే జనాలు ఇప్పుడు ఈ ప్రచారాలు కూడా ఒక 99 తప్ప మిగతా ఛానల్లో ఏది చూద్దామన్నా సరే ఆయన ఒక్క ప్రచారాలు యూట్యూబ్లో చూద్దామన్నా సరే యూట్యూబ్లో కూడా యాడ్లు వచ్చేస్తున్నాయండి. జై తెలంగాణ, జై టీడీపీ, వైసీపీ అని చెప్పేసి. అలాగా అవినీతి సొమ్ము ఎలా ఖర్చుపెట్టాలో తెలియక ఇలా యాడ్ రూపంలోని ఇలా ప్రజల యొక్క వీక్నెస్ కింద మార్చుకుని 500 1000 రూపాయలు ఇచ్చి ఓట కొనేద్దామని చూస్తున్నారండి. కానీ ఏంటంటే ప్రజలు ఇదివరకులా లేరండి, మారారండి. నేనైతే చెప్తున్నాను కదా, నాతో పాటు ఒక 10 మందిని నేను జనసేనకు ఓటేస్తాను. ఎందుకంటే ఆయన యొక్క విధి విధానాలు నాకు నచ్చినాయండి. ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలు ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదండి ఒక రైతుకి పింఛన్ ఇస్తానని. ఈయన చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈయనకి నేను ఒక అభిమానిని, ఈయన రాజకీయాల్లో రావడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అవినీతి రాజకీయం. కానీ ఏంటంటే ఈయన ఒక ప్రకటించిన మేనిఫెస్టోలో ఇవన్నీ చూశాక ఒక రాజకీయ నాయుడు అంటే ఎలా ఉండాలో అది నాకు ఈయనలో కనిపించింది. ఈయన కనుక మనం ఎన్నుకుని ఓటేయకపోతే అది మన కర్మ అండి. ఏంటంటే ఈయనకి అవసరం లేదు ఇలాంటి రాజకీయాలు. కానీ వచ్చారు ఏదో మారిద్దామని చెప్పేసి. ఇప్పుడు అక్కడెక్కడో ఢిల్లీలో కేజ్రీవాల్కి ఇచ్చారు అవకాశం. అలా ఆంధ్రాలో ఈ రాజకీయ నాయకులు అందరు కలిపి ఒక పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మనది ఢిల్లీ కాదు, మరొక ఆంధ్రాలో ఇండియాలోనే గొప్ప నెంబర్ 1 రాష్ట్రం కింద మారేలాగా ఆంధ్రాకి. ఎందుకంటే సరైన రాజధాని లేదు, ఎక్కడో అమరావతి అన్నారు, అది ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి 4 చోట్ల నేను డెవలప్ చేస్తాను, మనకి విశాఖ ఏంటి, అమలాపురం ఏంటి, ప్రతి జిల్లాకి నేను పలానాది చేస్తానని చెప్పి చెప్పిన రాజకీయ నాయకుడు ఈయన ఒక్కలేనండి. ఈయన ప్రకటించిన మేనిఫెస్టోలో ఇంటింటికి 25 కేజీల బియ్యం కాదు, మనకి 10 సంవత్సరాల జీవితం కావాలని ప్రకటించిన నాయకుడు ఈయన ఒక్కలేనండి. ఒక్కసారి ఇదేంటంటే తెలుసుకోవాలి ప్రతి నాయకుడిని. ఇలాంటి ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నాకు 99 టీవీకి ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక సామాన్యుడి ఛానల్లో ఇలాంటి చాలా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కడో నేను అమలాపురం నుంచి వచ్చాను సార్. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టానండి. ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను. అయినా సరే నేను ఇప్పుడు ప్రచారాలకు వెళ్తే 500 ఇస్తాను, నాకు అది అవసరం లేదు సార్. నా సొంత డబ్బులతో నేను ఒక పవన్ కళ్యాణ్ గారి వెనకాల తిరుగుతాను. ఎందుకంటే ఒక 10 మంది చేత ఓటేయించాలి. ఎందుకంటే ఒక మంచి నాయకుడు కాబట్టి నేను రూపాయికి నీ పెట్రోల్కి బిర్యానీ ప్యాకెట్లకి అయితే నేను ఆశించను. ఎందుకంటే ఈరోజు మనకి 500 ఇచ్చినా 1000 ఇచ్చినా రేపొద్దున అది ఆ నాయకుడు గెలిచారంటే అది మన నుంచి స్వార్థంగానే ఇస్తున్నారు, అది మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికే. కానీ ఏమీ ఆశించకుండా ఈ నాయకుడు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు నేనే కాదండి, ప్రతి జన సైనికుడు ఒక బీరు బాటిల్కి కానీ బిర్యానీ ప్యాకెట్కి కానీ లొంగట్లేదు. నాలాంటి సామాన్యులు చాలామంది ఈ పార్టీకి మంచి చేద్దామని వచ్చారు. ఈ పార్టీకి ఏం కాదు సార్, ఒక్క జన సైనికుని కూడా ఒక 10 మంది చేత ఓటేస్తే చాలు, ఈయనే సీఎం అవుతారు. సీఎం అవ్వాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. అదేంటంటే ఆయన మనకి దేవుడు అంటారు చాలామంది, ఆ దేవుడిచ్చిన వరమే ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నేను హామీ ఇస్తున్నాను, ఏమీ కాదు. ఆయన సీఎం అవుతే కనుక, ఒకవేళ సీఎం అవ్వలేదనుకో, కొన్ని సీట్లు వచ్చినాయి అనుకో, సీఎంకి మొగుడు అవుతాడండి ఆయన. అలాంటి ఒక నాయకుడికి మంచి అవకాశం ఇవ్వడం మన అందరి అదృష్టం. అది
ఓకే సార్. ఇలాంటి నిరుద్యోగ భృతికి సంబంధించి ఇప్పటికే టీడీపీ హామీ ఇచ్చింది, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు. దాన్ని ఎలా చూస్తారు? లేదు సార్, అలాంటి హామీలు ఇదివరకు నమ్మాను సార్, ఇప్పుడు నమ్మం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు సార్ ఈ డ్వాక్రా మహిళలకి 2000, 3000, 10,000 అని ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఏమైంది సార్ అది? ఎందుకంటే నేను అనేది ఏంటంటే, మనకి ఎలక్షన్ ముందు డబ్బులు ఆశలు చూపించి ఓట్ల టైంలో నీకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఇది కరెక్ట్ కాదు సార్. ఏదైనా సరే నేను చేస్తాను అని చెప్పి అన్ని వదులుకుని వచ్చిన నాయకునికి ఓటేస్తామా, లేదు మీ ఎలక్షన్ ముందు మీకు అకౌంట్లో 10,000 వేస్తున్నాం, 5,000 వేస్తున్నాం అన్న చెప్పి నాయకుడికి వేస్తామా, లేదు నేను ఒక అవినీతిపరుడు కొడుకుని నా మీద బోల్ స్కామ్లు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డికి కొడుకు మన జగన్కి ఓటేస్తారా? ఏదైనా సరే అలాంటి అవినీతికి నా రాజకీయాలను ఇక్కడ నుంచి తుంచేద్దాం సార్. ఓన్లీ మన మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుందామండి, జనసేనకి ఓటేద్దామండి. జై జనసేన. ఈ అవకాశం ఇచ్చిన 99 టీవీకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా అమలాపురం నుంచి విశాఖకు వచ్చిన జన సైనికుడు చెప్తున్న మాటలు. తాను ఒకటే చెప్తున్నాడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే మా సమస్యలన్నీ తీరుతాయి. మేము ఇతర పార్టీలు ఇచ్చే డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు, మేము జన సైనికులం. పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మాకు దేవుడు పంపిన గిఫ్ట్. పవన్ కళ్యాణ్ కోసం మేము మా సొంత ఖర్చులతోటి వస్తున్నాం. మాకు ఎవరో పెట్టే బిర్యానీ ప్యాకెట్, బీరు బాటిల్లకు ఆశపడే వ్యక్తులం కాదు. ఏ ఒక్క జన సైనికుడు కూడా అలా ఆశపడడు. పవన్ కళ్యాణ్ని మేము ఖచ్చితంగా సీఎంగా చూడాలనుకుంటున్నాం, మా ఆకాంక్ష నెరవేరుతుంది అన్నట్టుగా అమలాపురం నుంచి వచ్చిన జన సైనికుడు చెప్తున్నాడు. థ్యాంక్ యూ నేతాజీ, సమాచారం ఇచ్చినందుకు.